వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి 2వ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం నుండి 12వ శ్లోకము. అహో అహం నమో మహ్యం ఏకో అహం దేహవానపి క్వచ్చిన్న గంత నా గంత వాప్య విశ్వమవస్థితః. అహో అహం నమో మహ్యం ఏకో అహం దేహవానపి క్వచ్చిన్న గంత నా గంత వ్యాప్య విశ్వమవస్థితః. పదాల యొక్క విభజన. అహం అంటే నేను, అహో అంటే ఆచర్య రూపుడను, మహ్యం అంటే నా కొరకు, నమః అంటే నమస్కారము, అహం అంటే నేను, దేహవానపి అంటే దేహధారినైనప్పటికీ, ఏకః అంటే అద్వితీయుడను, క్వచిత్ అంటే ఎక్కడి నుండి, గంత అంటే పోవువాడను, నా అంటే కాను, క్వచిత్ అంటే ఎక్కడికి, నా ఆగంత వచ్చువాడను కాను, విశ్వం ప్రపంచమును వ్యాప్య ఆవరించి అవస్థితః ఉంటున్నాను. శ్లోకం యొక్క అర్థము. అద్భుతమైన నాకు నమస్కారము. శరీరంతో ఉన్నప్పటికీ నేను ఎక్కడ నుండి రాను లేదు, ఎక్కడికి పోవడము లేదు, విశ్వాన్నంతా ఆవరించి ఏకంగా ఉన్నాను. దీని మరికొంత వివరణ. తన అనుభవంతో దిగ్భ్రాంతి చెందిన జనకుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నా శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి దేశకాలాలలో పరిభ్రమించడం నాకు స్పష్టంగా తెలుసు. పరిమితమైన జీవిగా శరీరంతో దేశకాలాలకు లోబడి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెరిస్తూనే ఉన్నాను. ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న ఈ తరుణంలో అన్ని కదలికలు నాలో జరగడం చూస్తున్నాను. కానీ నేను ఎక్కడికి కదలడం లేదన్నది స్పష్టంగా బోధపడింది. నిత్యము చైతన్యంగా నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను. నిత్యము చైతన్యంగా నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను. నాలోనే ఈ జగన్నాటకమంతా ఒక అంశగా అణుమాత్రంగా కనిపిస్తుంది. హరి ఓం తత్సత్.